సీఎం రేవంత్ రెడ్డి తీరుపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ మండిపడ్డారు. వర్షాలను పట్టించుకోకుండా మూసి ఒలింపిక్స్ పై సమీక్ష నిర్వహిస్తారా అంటూ నిలదీశారు. ప్రజలు కొట్టుకుపోతుంటే సీఎం హారతులు ఇవ్వటమేంటని క్వశ్చన్ చేశారు. కాళేశ్వరంపై అసెంబ్లీలో చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు వివేకానంద గౌడ్. ఇబ్బంది పడతా ఉంటే ఈ యొక్క రేవంత్ రెడ్డి యొక్క కాంగ్రెస్ పార్టీ సర్కార్ మాత్రం ఈ వరదల నుంచి ప్రజలను రక్షించేందుకు వదిలిపెట్టేసి గాలికి వదిలేసి బురద రాజకీయాలు చేయడానికి తెరలేపుతా ఉన్నది. ప్రజలు మమ్మల్ని కాపాడండి కాపాడండి అని చెప్పేసి కోరుతా ఉంటే ముఖ్యమంత్రి గారు సమీక్షించడం మానేసి మరి ఇప్పుడో 2038 ఒలింపిక్స్ ఏ రకంగా నిర్వహించాలని దానిపైన సమీక్ష పెడతాడు. ఆ మూసి సుందరీకరణ పనులపైన సమీక్ష నిర్వహిస్తాడు. అధికారులకి దిశానిర్దేశం చేసి అప్రమత్తం చేసి స్పెషల్ టీం ఏర్పాటు చేసి ఏ రకంగా వీరికి ఆదుకోవాలని చెప్పేసి ఆలోచన ముఖ్యమంత్రికి లేనే. గాలిలో గాలి పర్యటన చేసి దాన్ని కూడా రాజకీయాలకే వాడుకున్నాడు. వరదలు వచ్చేసి వరదల్లో ప్రజలు కొట్టుకుపోతా ఉంటే ఈ ముఖ్యమంత్రి పోయి వరదలకి హారతులు పడుతూ ఉన్నాడు. ఇదెక్కడ సంప్రదాయం, ఇదెక్కడ దుస్థితి, ఇదెక్కడ ముఖ్యమంత్రి, ఇదెక్కడ ప్రభుత్వము? చరిత్రలో ఎప్పుడు చూడలేని విధంగా ముఖ్యమంత్రి యొక్క వ్యవహార శైలి కనపడతా ఉంది.